ఎస్ రైట్, మనం చూస్తున్నాం హుజురాబాద్ ఎలక్షన్స్ నువ్వా నేనా అన్నట్టు అటు ప్రచారాల దగ్గర నుంచి ఎలక్షన్స్ వరకు జరిగాయి. ఇప్పుడు కౌంటింగ్ విషయానికి వస్తే కనుక 5 రౌండ్లలో ఫలితాలు అయితే వెలువడ్డ 5 రౌండ్లో కూడా బీజేపీ తన విజయ దుందుపై మోగిస్తుంది. ఇంకా రౌండ్లు అయితే ఇంకా మిగిలిన్నాయి కాబట్టి మధ్యాహ్నానికి లేదంటే ఒక 2.5 hours లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరు గెలుపు దిశగా అడుగులు వేస్తారు, ఎవరు విజయ దుందుపై మోగిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎస్ మనతో పాటు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు వేణుగోపాల్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు ఉన్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, స్పోక్స్ పర్సన్, బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా సుహాసిని గారు ఏం చెప్తారు? ఎస్ మాదే గెలుపు అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న విధంగానే ఇప్పటి వరకు ఏదైతే ప్రచారాల్లో దూసుకుపోయారో ప్రతి ఒక్క డిబేట్ లోనూ మీ యొక్క ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారు. అదే విధంగా 5 రౌండ్లలో కూడా ఫలితాలు రావడం జరిగింది. మీ ఒపీనియన్? అందరికీ నమస్కారం అండి. అది ప్రజలలో మార్పు మొదలైంది. అంటే ఇప్పటి వరకు మనం అనుకుంటూ ఉంటాము అధికార పక్షందే ఉంటుంది అని. డెఫినెట్లీ అది చిన్న చిన్న అంటే బైపోల్ ఎలక్షన్స్ లో ఎక్కువగా అధికార పక్షంకే ఎక్కువగా ఒక స్పేస్ ఉంటుంది, ఒక ఎడ్జ్ ఉంటుంది అని. కానీ ఇక్కడ అంగబలం అర్ధబలం కూడా పని చేయలేదు. అంటే ప్రజలు ఏమన్కి వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ మనం మాట్లాడుతున్నది వాళ్ళు కూడా అన్ని వింటున్నారు, వాళ్ళు విశ్లేషణ చేసుకుంటున్నారు. దేనికైతే ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి అన్నది వాళ్ళకి స్పెసిఫిక్ గా తెలుస్తోంది, ముందుకు వెళ్తున్నారు. అది క్లియర్ కట్ గా ఈ రోజు మనకు తెలిసింది. హుజూరాబాద్ లో చాలా మంచి మెజారిటీతో ముందుకు వెళ్తోంది. ప్రతి రౌండ్ లోనూ కూడా ఆధిక్యత భారతీయ జనతా పార్టీ చూపించుకుంటూ ముందు వెళ్ళడం. అందులోనూ అక్కడ ఉన్న ఇప్పుడు రూలింగ్ పార్టీ అధికార పక్షం పైన వ్యతిరేకత 100% ఖచ్చితంగా వచ్చింది. ఏవైతే ప్రామిసెస్ కేసీఆర్ గారు చేసి ముందుకు వచ్చారో, ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం, మొన్న దళిత బంధువు అని చెప్పి పేరు పెట్టి ఇటువంటి ఒక ఉచిత పథకాలు ఏమవుతున్నాయంటే సేమ్ అదే మార్పు మనం ఇక్కడ బద్వేల్లో కూడా చూస్తున్నాం. ఏదంటే ఉచిత పథకాలు మొదట్లో ఏదో ఇచ్చేస్తే అందరినీ ఫ్రీగా మనము సప్లై చేసేస్తే అందరూ కూడా మనకే ఓటేసేస్తారు అనే ఒక ఏదైతే ఒక ఆలోచనలో ఉన్నాయో ప్రభుత్వాలన్నీ, వాటికి ఒక పెద్ద చెంప పెట్టు. ఇవాళ అభివృద్ధి కావాలి, వేరే అవకాశాలు ముందుగా ఏ విధంగా రాష్ట్రం ముందుకు వెళ్ళాలి, మిగతా రాష్ట్రాలతో కూడా కంపేర్ చేసుకుంటున్నారు. ఏదో ఉచితంగా ఇవాళ మేము ఎకరాలు ఇచ్చేస్తామని చెప్పారు ఆయన కేసీఆర్ గారు, అది కాకుండా ఇంటికో ఉద్యోగం ఇచ్చేస్తానన్నారు. ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచనతోనే చాలా మంచి తీర్పు అయితే అక్కడ హుజూరాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేట్టు కనిపిస్తోంది మనకి. ఇప్పటి వరకు ప్రతి రౌండ్ లోను అందులో ప్రతిదీ కూడా మేమే చేస్తున్నాము, ఎక్కడ మాకు తిరుగులేదు, మేమే ఇంకా ఫైనల్, మేమే మొనార్క్ అన్న లెవెల్లో ఎక్కడైతే అక్కడ టీఆర్ఎస్ ముందుకు వెళ్ళిపోతుందో ఇవాళ ఒక పెద్ద చెంపపెట్టు. డెఫినెట్లీ ఒక భారతీయ జనతా పార్టీ అందులోనూ చాలా డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్. ఒక అధికార పక్షంలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే బయటకు వచ్చి అందులోనూ ఒక అధికార పార్టీ పైన మళ్ళీ ఓటింగ్ వెళ్ళడం అన్నది ఒక గట్స్ తో కూడిన ఇది ఒక పెద్ద సవాల్. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో చేతులు కలిపి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు, అంతేనంటారు సుహాసిని గారు? ఎవరితో? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో చేతులు కలిపి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీపై తిరుగుబాటు బావుట ఎగరవేశారు అంటారు. చేతులు కలపడం ఏంటండి? ఎక్కడైనా భారతీయ జనతా పార్టీయే ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లోనూ ప్రజలు తెలుసుకున్నారు. ఏదైతే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది, హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమని ముందు నుంచి చెప్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా చెప్పారు. ఇక టీఆర్ఎస్ ను ప్రజలు నమ్మడం లేదని ఆయన చెప్పారు. ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ గెలవాలని చూస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్ విఫలం చెందారని అన్నారు బండి సంజయ్. తలనట్టుకుంటున్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తాడు, అంబేద్కర్ గారి విగ్రహం పెడతాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు. ఏమైంది? నా ఘర్కా నా ఘాట్కా. ఇవాళ పేదలు ముఖ్యమంత్రి అసలే నమ్మరు. గుర్తుంచుకోండి, మళ్ళా పేదలకు సేవ చేసిన పార్టీని, పేదలకు అండగా ఉండే పార్టీని మాత్రమే, పేదల గురించి నిస్వార్థంగా నిర్భయంగా ఆలోచించేటువంటి పార్టీలు మాత్రమే పేదలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గెలిపిస్తారు. విషయాన్ని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి, గ్రహించాలి, గమనించాలి, పద్ధతి మార్చుకోవాలి. సుహాసిని గారు చూసారా, బండి సంజయ్ గారు 5 రౌండ్లలో ఏదైతే బీజేపీ వరుసగా విజయ దుందుబి ఆధిక్యంలో కొనసాగుతుందో దాన్ని బట్టి మేము ఎప్పుడో చెప్పాము హుజూరాబాద్ లో గెలుపు మాదే అని చెప్పి ఆశాభావం అప్పుడే వ్యక్తం చేస్తాము. సో ప్రజలకి టీఆర్ఎస్ మీద నమ్మకం లేదు, ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని చెప్పి మాట్లాడడం జరిగింది. 5 రౌండ్లను తేలిపోయిందంటారా ఫలితాలు?
5 రౌండ్లలోనే మనకు అంత లీడ్ వచ్చింది. అది దాన్ని బట్టి ఏంటంటే మనకి చూడండి, క్యాస్ట్ దేర్ షాడోస్ అంటే కమింగ్ ఈవెంట్స్ క్యాస్ట్ దేర్ షాడోస్ బిఫోర్ అని ముందు కొంత తెలుస్తుంది మనకి. అందులో అఫ్ కోర్స్ ఇంకా నెక్స్ట్ రౌండ్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా 17 రౌండ్స్ వరకు ఉన్నాయి. కానీ అంత అందులోనూ ఒక టిఆర్ఎస్ అన్నది ఏంటంటే మాకు అసలు ఇంకా తిరుగులేదు, మాదే విజయ బావుట, మేము ఎక్కడిగా అడుగు వేస్తే అక్కడే మాదే విజయం, అసలు ఏం లేదని ఏదైతే తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్లారో ప్రజలలో ఆ భావన లేదు. అది గమనించాలి. అంత మితిమీరిన అహంకారపు ధోరణిగా ముందుకు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి ఏది కావాలి, వీరు ఏదైతే ప్రామిసెస్ చేశారో అవే వాళ్ళు చేయమంటున్నారు. ప్రజలకు కూడా ఏమి వాళ్ళు చెప్పమన్నది వాళ్ళు చేస్తానన్నదే చెయ్యండి, మీరు కొత్తగా ఏం చేయక్కర్లేదనే వాళ్ళు చూస్తున్నారు. సో అక్కడ జరుగుతున్న విషయాలు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందే దళిత బంధు అంత ఆర్భాటంగా అంత అట్టహాసంగా వాళ్ళు అనౌన్స్ ఏదైతే చేశారో అప్పుడు కూడా వాళ్ళు ప్రజల దృష్టిలో ఫెయిల్ అయ్యారు అంటే అవుతున్నారు అంటే ఏంటి అంటే ప్రజలకి కూడా ఒక ఆలోచన ఉంది. వాళ్ళు ఇవ్వలేదు కదా సుహాసిని గారు, ఎక్కడ దళిత బంధు అమలు అయితే ప్రజలు చాలా డిబేట్స్ లో కూడా మనం మాట్లాడుకున్నాం సుహాసిని గారు. ఏదైతే దళిత బంధు అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రజలను ప్రలోభాలు పెట్టి ప్రలోభాలకు గురి చేసి టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ విధంగా టిఆర్ఎస్ గెలుపు సాధించుకుందామని ప్రయత్నిస్తుంది అని చెప్పేసి చాలా డిబేట్ లో మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. అవునంటారా? అంటే అమలు అవ్వనివ్వకపోవడం కాదు, అంటే అమలు అవ్వనివ్వకపోవడం కాదు, ఎలక్షన్స్ ముందు పెట్టుకుని ఇంకా నెల్లాళ్ళు కూడా లేకుండా ఇవాళ అలా ఫ్రీగా ఫ్రీజ్ ఇస్తూ ఉంటే కోర్టు కూడా చెప్పింది కదా, అది మనం ఇవ్వమన్నా ఇవ్వరు, ఆపమంటే ఆపరు, కోర్టు ఎందుకు డిసైడ్ చేస్తుంది? బికాస్ అది కరెక్ట్ పద్ధతి కాదనే కదా. బీజేపీ లీడర్స్ అడ్డుకుంటున్నారు, ప్రజలకు దళిత బంధు ఇవ్వకుండా అడ్డుకున్నది కేవలం బీజేపీ పార్టీ నాయకులు అని చెప్పేసి కూడా కామెంట్స్ వచ్చాయి కదా. అంటే అది మళ్ళీ అది కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు తప్పితే ఎలక్షన్స్ ముందు వాళ్లే కాదు ఎవరైనా సరే. ఇక్కడ కూడా గతంలో టీడీపీ అదే పని చేసింది, ఏదైతే పసుపు కుంకుమ అని 10,000 పంచారు, కానీ అది ఏమాత్రం వాళ్ళకి అనుకూలంగా రాలేదు. ఏ పార్టీ అయినా సరేనండి ఎలక్షన్స్ ముందు పెట్టుకుని కరెక్ట్ గా ఒక 2 నెలల ముందు ఇంకా మనకి మనం ఇంకా అనౌన్స్మెంట్స్ వస్తాయి ఎలక్షన్స్ ది అనగానే అలాంటివి ఎప్పుడైతే ఇచ్చారో అదొక అట్ట ఫెయిల్యూర్ అవుతుంది. ఏదో మనం మభ్య పెట్టేద్దాం ప్రజల్ని అంటే అదేమి ప్రజలేమంత ఆలోచన లేకుండా లేరండి, వాళ్ళకి ప్రతిదీ తెలుసు ఎవరికి చేయాలో. అందులోనూ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఏ అభివృద్ధి పథకం చూసినా కేంద్రం ఫండ్స్ కంప్లీట్ గా వాళ్ళు యూటిలైజ్ చేస్తూ వాళ్ళ స్టిక్కర్స్ ఏదైతే వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ప్రచారాలు చేసుకుని ఇదంతా వాళ్ళ క్రెడిట్ వస్తే అంతా మేమే చేశాము, అంతా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి అంటూ, వాళ్ళకి ఏదైనా చేయలేకపోతే కేంద్రం మాకు డబ్బులు ఇవ్వట్లేదు అనే ఒక అస్త్రాన్ని ఏదైతే వీళ్ళు ప్రయోగించి వీళ్ళు భ్రమలో పెట్టారో ప్రజల్ని, ఇప్పుడు ఆ భ్రమ నుంచి ప్రజలు కూడా బయటకు వస్తున్నారండి. ఎందుకంటే ఒక పంచాయతీ ఫండ్స్ అయినా 90% కేంద్ర ఫండ్స్ ఉన్నాయి. ఇవాళ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో కూడా అండి ఐ రిక్వెస్ట్ యూ, అంటే లీడ్ లో ఉన్నది పార్టీ పేరు ఫస్ట్ పెట్టి, నెక్స్ట్ లీడ్ లో ఉన్నది సెకండ్ పెట్టి, థర్డ్ లీడ్ లో ఉన్నది అంటే పెడితే బాగుంటుంది. టేబుల్ కూడా కొంచెం ఇప్పుడు అధికార పార్టీలో టిఆర్ఎస్ ఉంది కాబట్టి యాజ్ యూజువల్ గా టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అని పెట్టడం జరిగింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ అధికార పక్షంలో అధికార పార్టీగా ఉంది కాబట్టి వైసీపీని తర్వాత కాంగ్రెస్ ని బీజేపీ అనేది పెట్టడం జరిగింది. ఏదైతే ముందు ఎలక్షన్స్ లో జరిగిన ఓటింగ్ గురించి కావచ్చు, లేదంటే అక్కడ మీరు అడగచ్చు బద్వేల్లో అంటే ఏపీ విషయానికి వస్తే ఎందుకు కాంగ్రెస్ తర్వాత బీజేపీని పెట్టారని. మనకు తెలుసు కాంగ్రెస్ విషయంలో కాంగ్రెస్ కి బీజేపీకి లాస్ట్ ఎలక్షన్స్ లో బద్వేలు ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ విధంగా ఓట్లు పోలయ్యాయి అనేది తెలుసు కాబట్టి ఆ విధంగా అక్కడ పట్టిక అనేది రూపొందించడం జరిగింది. కానీ ఇక్కడ ఏ పార్టీకి మేము అనుకూలం కాదు, ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. అలా కాదు, అది దాటి ఏమవుతుందంటే ఇది చాలా మేజర్ గా ముందుకు మనం ఇప్పుడు బద్వేల్లో మొన్న 2019లోనే 735 మాత్రమే, అక్కడ చాలా తక్కువ శాతం పోలయ్యాయి. ఇప్పుడు చూస్తే ఇది 21,000 అంటే ఇట్స్ అవుట్ స్టాండింగ్ రిజల్ట్. ఇప్పుడు అదే జరగబోతుంది. ఇప్పుడు ఏదైతే తెలంగాణలో జరుగుతోందో ఇప్పుడు అదే సీన్ మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా చూడబోతున్నాము. వాళ్ళకి తెలుస్తోంది, అందుకని ఏదో అధికార పక్షంలో ఉన్నాం కదా మేము ఏది చెప్తే అదే అయిపోతుంది అన్న అపోహలో వాళ్ళు ఉండి వీళ్ళు ఇలా పంచుకుంటూ వెళ్తే నెక్స్ట్ ఇప్పుడు టిఆర్ఎస్ సీనే తర్వాత ఇప్పుడు ఇక్కడ వైసీపీకి కూడా వాళ్ళకి రాబోతోంది. సో అది మనం చెప్పేదే కాదండి, ఇక్కడ ప్రజలు చూపిస్తున్న రిజల్ట్స్ బట్టి మనం మాట్లాడుతున్నాం. ఇది మనము మాట్లాడడం అని కాదు. సో రిజల్ట్స్ బట్టి చూస్తే ఖచ్చితంగా మనకి నెక్స్ట్ ఇంకా రాబోయేది
ఫ్యూచర్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఏంటంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న పార్టీస్ ఏమవుతాయంటే ఇక్కడ ఏదైనా ఎందుకు జరగట్లేదు అంటే నేను చెప్పినట్టుగా ఏది కేంద్రం రానివ్వట్లేదు, కేంద్రం మాకు ఇవ్వట్లేదు కానీ సుహాసిని గారు ఒక క్వశ్చన్ ఇక్కడ ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ అనేటువంటి టిఆర్ఎస్ కావచ్చు, లేదంటే మిగతా ప్రతిపక్షం అనేటువంటి కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడింది ఏంటి అంటే బీజేపీకి ఏ విధంగా ఓటు వేస్తారు. చాలా డిబేట్స్ లో మాట్లాడుకున్నప్పుడు బీజేపీకి ఏ విధంగా ఓటు వేస్తారు, జీడిపి, డీజిల్, పెట్రోల్, గ్యాస్ సంబంధించి ఏ విధంగా ఓటేస్తారు అని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి, ఏ విధంగా పెరిగిపోతుంది, సామాన్యుల నెత్తి మీద ఎంత భారం వేస్తున్నారు, ఇవన్నీ చూసి కూడా మోడీ గవర్నమెంట్ కి ఏ విధంగా పట్టం కడతారు, ఏ విధంగా ఓట్లు వేస్తారని చెప్పి మాట్లాడారు చాలా మంది. కానీ ప్రజల నాడు ఏ విధంగా ఉందనుకోవచ్చు. ఇదేంటంటే దీనిలో ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ కరెక్ట్ గా హాంకాంగ్ 174 రూపాయలండి ఇవాళ లీటరు. అలా ప్రతిది న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ అన్ని కంట్రీస్ తో పోలిస్తే ఇండియాలో ఇంకా లాస్ట్ లోనే ఉన్నాము. ఇది క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్ ని బట్టి ఉంటుంది తప్ప కేంద్రం డిసైడ్ చేసే ప్రైస్ కాదు అని ప్రజలందరికీ కూడా తెలుస్తుంది, ఏది మన చేతుల్లో ఉందో ఏది మన చేతుల్లో లేదో. అది రెండోది ఏంటంటే ఇవాళ మనకి జిఎస్టి పరిధిలోకి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వారి తరఫున వాళ్ళు కనుక లెటర్స్ ఇవ్వడంలో కూడా వాళ్ళు చాలా సంకోచిస్తున్నారు. ఎందుకంటే ట్యాక్స్ రూపంలో రావాలి, ట్యాక్స్ రూపంలో అమౌంట్ అనేది వస్తేనే పొద్దున రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టే వాళ్ళకి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ట్యాక్స్ రూపంలో వచ్చింది కాబట్టి సుహాసిని గారు ఒక విషయం చెప్పండి. చమురు సంస్థలతో మాట్లాడతామని చెప్పి మోదీ కూడా మాట్లాడారు. ఈ విధంగా ఇంధన ధరలు కావచ్చు, చమురు ధరలు కావచ్చు, వంట గ్యాస్ సిలిండర్ ధర కావచ్చు, వాణిజ్య గ్యాస్ ధర కావచ్చు, ఏ విధంగా పెరిగిపోతుందో రోజు రోజుకి. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే 115 రూపాయలు పెట్రోల్. ఎవరి విషయం అవసరం లేదు, మాకు మేమే ప్రత్యేకించి మా గురించి చెప్పుకున్న బండి తీయాలన్నా లేదంటే కారు తీయాలన్నా భయవేస్తున్న పరిస్థితి. అది కేంద్రం చేతుల్లో ఉందా లేదంటే కేంద్రం వేరే వాళ్ళ చేతిలో పెట్టిందా? పెట్రోల్ రేట్లు ఈ విధంగా పెరిగిపోవడానికి ఎవరి కారణం అనేది అది వేరే విషయం. ఒక నిమిషం వెయిట్ చేయండి, మళ్ళీ డిబేట్ లో కంటిన్యూ చేద్దాం. వైసీపీకి అయితే తిరగలేకుండా పోతుంది. కడపలోని బద్వేల్ నియోజకవర్గం బైపోల్ ఫలితాల్లో అధికార వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఘన విజయం సాధించారు. 12 రౌండ్ల ఫలితాలు వెలువడక ముందే ఆమె భారీ విజయంపై క్లారిటీ వచ్చేసింది. 90,211 ఓట్ల మెజారిటీతో డాక్టర్ సుధా విజయం సాధించారు. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీకి 1,11,849 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 21,638 ఓట్లు రాగా కాంగ్రెస్ కు 6,241 ఓట్లు రావడం జరిగింది. సో వైసీపీ ఏదైతే ఫస్ట్ నేను చెప్తుందో అందరికీ తెలిసిందే, కాకపోతే ఏదైతే 1,00,000 ఓట్ల మెజారిటీ అని చెప్తుందో దాన్ని కాస్త రీచ్ అవడానికి మెజారిటీ విషయంలో ఆల్రెడీ ఓట్లు అయితే పోలేయాయి కానీ మెజారిటీ విషయంలో దాదాపు 1,00,000 వరకు రావడం జరిగింది. సో చూద్దాం. సుహాసిని గారు మీ వెర్షన్ అయితే మీరు చెప్పారు. శ్రీనివాస్ గారు అజర్, మీకు మొట్టమొదటి ఐన్యూస్ వీక్షకులకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వస్తున్నటువంటి ఫలితాలలో ఒక 5 రౌండ్లు వస్తే 5 రౌండ్లలో 2,200-2,300 పైచిలకు సుమారుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజేంద్ర గారికి హుజూరాబాద్ లో ఇప్పుడు ఆయన లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా లెక్కించాల్సినటువంటి ఓట్లు సుమారుగా 1,60,000 ఓట్లు. ఇప్పటికిప్పుడే ఏదో సాధించినట్టు అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం చాలా తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజలలో చాలా వ్యతిరేకతకు ఇది నిదర్శనము. అందువల్లనే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ గెలిచిందని భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఇంకా 17 రౌండ్లు లెక్క పెట్టుకోవాలి. నిజంగా మీరు ఇదే స్ఫూర్తి కొనసాగించినా కూడా మీ గెలవాలంటే 17 రౌండ్లు గెలిచిన తర్వాత మాట్లాడాలి ఈ మాటలు. మరి ఇప్పుడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ హుజూరాబాద్ లో గతంలో వాళ్ళ సంఖ్య 1500. వాళ్ళకు బలంగా మారినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు తెరాస అభ్యర్థిగా ఉన్నటువంటి ఒక 6 దఫాలుగా సుమారుగా 2 దశాబ్దాల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంతో అనుబంధంలో ఉన్నటువంటి రాజేంద్ర గారు ఆ నియోజకవర్గం నుంచి లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. శ్రీనివాస్ గారు 6వ రౌండ్ లో కూడా బీజేపీయే ఆధిక్యత ప్రదర్శించిన సిచ్యువేషన్. 5 రౌండ్లు కాదు 6వ రౌండ్ లో కూడా బీజేపీయే ముందంజలో ఉంది. 6వ రౌండ్ ఫలితాల్లో పూర్తి 17 రౌండ్లు కొనసాగించినా కూడా 5,000 మెజారిటీ మాత్రమే అంటే 5,000 మెజారిటీతో గెలిచేటువంటి ఆస్కారం ఉంది. అంతకుమించి పెద్ద మెజారిటీతో గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ రాబోయే 17 రౌండ్లలో కూడా ఈ మెజారిటీతోనే గెలిచి ఇదే మెజారిటీ గనక
ఇదే కొనసాగితే, ఎక్కువ లీడ్ కనుక కొనసాగితే ఉమ్, 5 నుంచి 7,000 వరకు మెజారిటీ ఉండొచ్చు. ఉమ్, అంటే గతంలో జరిగినటువంటి ఎన్నిక జరిగినప్పుడు చిట్ట ఎన్నిక బీజేపీ నేడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాటి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినాడు. టిఆర్ఎస్ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లన్నీ ఇప్పుడు చివరి ఫలితం వచ్చిన తర్వాత మనం వచ్చిన ఓట్లతోని బేరీజ్ వేసుకుందాం. మన ఓట్ల శాతం తగ్గిందా పెరిగిందా, లేకపోతే ఎక్కడ మనకు ఓట్లు తగ్గినాయి అనేటువంటిది అది తేలుతుంది. అంత మాత్రాన ఎస్. ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల పైన వ్యతిరేకత ఉంది. కానీ ఈ ఎలక్షన్స్ శ్రీనివాస్ గారు, ఈ ఎలక్షన్స్ అనేది ఎంత క్రిటికల్ గా అందరికీ కూడా ఎంత ఉత్కంఠగా ఎదురు చూసారో. చాలా మంది చెప్పారు డబ్బులు ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఎక్కడా చూడలేదు. ఒక్కొక్క కవర్ లోని 6,000 12,000, మీరు 6,000 ఇస్తున్నారు, మేము 12,000 ఇస్తాం, మాకు రాలేదని చెప్పి పోలీసుల ముందే చెప్పిన సిచ్యువేషన్, లేదంటే బహుమతులు, తాయిలాలు, మద్యం ఈ విధంగా పంపకాలు చేసి ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఎక్కడా చూడలేదు. ఇటువంటి కాస్ట్లీ ఎలక్షన్స్ ఇంకెప్పుడు రాకూడదని చెప్పి మన ప్యానెల్లోని చాలా మంది మాట్లాడిన పరిస్థితి. ఎస్, మీకు కూడా తెలుసుండొచ్చు, సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు వైరల్ అయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఒక్క ఓటుతో గెలిచినప్పటికీ కూడా గెలిపే లేదు. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన గెలిపే. అది 4,000 ఓట్ల మెజారిటీయా 5,000 ఓట్ల మెజారిటీ అనేది పక్కన పెడితే ఈ యొక్క హుజురాబాద్ ఎలక్షన్స్ లో వచ్చే గెలుపు ప్రకారమే నెక్స్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కూడా ఉంటుందని చెప్పి చాలా డిబేట్స్ లో మాట్లాడుకున్నాం కదా. ఎవరు అంటారండి ఇది ఈ గెలుపు 2024 గెలుపుకి ఇది ప్రామాణికం అవుతుందా? అంటే బీజేపీ 1,500 నుంచి ఒక రాజేంద్ర గారు హుజూరాబాద్ లో తన వ్యక్తిగత ప్రాబల్యంతో ఒకవేళ గెలిస్తే అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీని ప్రభావితం చేసి బీజేపీని రేపు అధికారంలోకి తెచ్చేటువంటి పరిస్థితి ఉంది అని బీజేపీ వాళ్ళు ఏమైనా కలలు అంటే మనం ఏం చేయలేం వాళ్ళని. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఈ రోజు బద్వేల్ ఉప ఎన్నిక జరిగింది. డాక్టర్ సుధా గారు 90,000 మెజారిటీతో గెలిచారు. అక్కడ బీజేపీకి జనసేన అంతమంది జనం వచ్చినటువంటి నాయకుని తీసుకొని వెళ్ళి కలిసి పనిచేసినా కూడా అక్కడ వాళ్ళకు వచ్చిన ఓట్లు ఎంత? 21,000 ఓట్లు. వాళ్ళ ఓట్ల శాతం ఎంత భారతీయ జనతా పార్టీ? కానీ చెప్తున్నారు కదా లాస్ట్ టర్మ్ లో బద్వేల్ ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటే సార్వత్రిక ఎన్నికల టైంలో బద్వేల్లో బీజేపీకి వచ్చింది 100 కన్నా తక్కువ ఓట్లు. అవునండి, ఈసారి టీడీపీ పోటీలో లేదు. టీడీపీ హ్యాస్ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ టు ద భారతీయ జనతా పార్టీ కదా. జనసేన కూడా సపోర్ట్ చేసింది కదా. జనసేనకు జనం వస్తారు, ఓట్లు లేవు, అయినా కొన్ని ఉంటాయి కదా. ఆ ఓట్లు కూడా వీళ్ళకే వచ్చినాయి కదా. ఇంతమంది జనం కలిస్తే వాళ్ళకి వచ్చిన ఓట్లు 21,000. వాళ్ళు ఏం సాధించిండ్రు? వాళ్ళు దీన్ని ప్రామాణికంగా చేసుకొని ప్రభుత్వ పనితీరును ఎండగట్టేటువంటి పరిస్థితిలా వాళ్ళు మాట్లాడుతుండ్రు. ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో జన్ధన్ ఖాతాలలో వేస్తామన్నారు, పైసలు ఇచ్చి మీకు రేపు 15 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయి, మమ్మల్ని గెలిపినరు అన్నారు. గెలిపిస్తే ఇప్పుడు కంపెనీలు మూసేస్తామంటున్నారు. 2 కోట్ల సంవత్సరానికి సాలీన 2 కోట్ల ఉద్యోగ కల్పన చేస్తున్నారు. వాళ్ళు చేసిన హామీలు మర్చిపోయి నిత్యం పెట్రోల్ ధరలు పెంచినటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి చెందుతుంది. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు నిలబెట్టుకోలేదని. మొట్టమొదటిసారిగా భారతదేశ 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో జీడిపి మైనస్ లోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి సందర్భం ఈనాటి మోడీ గారి ప్రభుత్వమే. వీళ్ళు ఏం మాట్లాడతారండి? వీళ్ళతోనే మేము మాట్లాడేది. వీళ్ళు చేసినటువంటి మారణ హోమం పశ్చిమ బెంగాల్లో మీకు ఎక్కడున్నది? దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా మీకు భారతీయ జనతా పార్టీ పట్టలేదు. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటారా, లేకపోతే ఈ రోజు కేరళలో చూసుకుంటారా, లేకపోతే ఈ మన తమిళనాడులో చూసుకుంటారా, తెలంగాణలో చూసుకుంటారా, అక్కడ పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఏంది, రేపు ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంది? హుజురాబాద్ లో బీజేపీ ముందంజలో కేవలం ఈటెల రాజేంద్ర వాళ్ళు అంటారా? ఏదైతే హుజురాబాద్ లో ఓట్లు లేదంటే ప్రతి రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కనిపించడానికి కారణం కేవలం ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీలో ఉండి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అంటారా? 100% అది బీజేపీ గెలుపు కాదు. సో ఈటెల రాజేందర్ వెనుక ప్రజలు ఉన్నారు. డెఫినెట్ మేము అదే చెప్పొస్తున్నాను. ఈటెల రాజేందర్ గారి వ్యక్తిగత ప్రభావం ఉంది అనడానికి ఆయనకు వస్తున్నటువంటి ఓట్లు నిదర్శనంగా మనం ఒప్పుకోక తప్పదు. కానీ చివరిగా ఫలితం మొత్తం పూర్తి అయ్యేటప్పటికీ గతంలో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేంద్ర గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈ రోజు గెల్లు శ్రీనివాస్ గా టిఆర్ఎస్ బలపరిచినటువంటి టిఆర్ఎస్ పక్షాన నిలబడ్డటువంటి గెల్లి శ్రీనివాస్ గారికి వచ్చే ఓట్లన్నీ మనం బేరీజ్ వేసుకుంటే కాంగ్రెస్ ఓటింగ్ ఎటువైపు పడ్డది? 50,000 ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీవి మౌనంగా ఉండి వాళ్ళు ఎవరికి సహకరించారు, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి ఓట్లు ఎటువైపు మారినాయి అనేది బట్టి మనకు తేలుతుంది చివరిగా. ఇప్పటికిప్పుడే టిఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలిపోయినాయి, పట్టు సడలిపోయింది,
బీజేపీ పై చేయి ఉంది, బీజేపీ గెలిచిపోయింది, దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటది, ఇవన్నీ కానీ ఒక్క విషయం శ్రీనివాస్ గారు, ఉంటది. టిఆర్ఎస్ నాయకులు, నేతలు, కార్యకర్తలు అందరూ కూడా సభలు పెట్టినప్పుడు, ప్రసంగాల్లో మాట్లాడినప్పుడు ఈటల రాజేందర్ ఈ విధంగా అవినీతి చేశారు, ఈ విధంగా ఏది చేయలేదు, హుజురాబాద్ లో ఉన్నప్పటికీ కూడా హుజురాబాద్ ప్రజలకి ఏమి చేయలేదని చెప్పి సభల్లో మారుమోగిన సిచ్యువేషన్ మనం చూసాం. అక్కడ ఉండి ప్రతి క్షణం కూడా ప్రజల్ని ఫాలో అప్ చేసి ప్రతి ఓటర్ని ఆడి పట్టుకొని ప్రతి ఓటర్ని ఏ విధంగా టిఆర్ఎస్ వైపు మలుచుకోవాలి, అదే విధంగా రాజేందర్ కి ఏ విధంగా యాంటీ చేయాలి అనే విషయానికి వస్తే క్లియర్ గా వెళ్ళింది టిఆర్ఎస్. కానీ ఎందుకు ప్రజలు మీరన్న విధంగానే ఏదైతే మీరు చెప్పారో ఆ విధంగానే ప్రజలు ఈటల రాజేందర్ వైపు ఉండడానికి గల కారణం ఏమనుకోవచ్చు? నేను మీకు ఒకటే చెప్తున్నానండి, ఈటల రాజేందర్ అనేట ఆయన, ఈటల రాజేందర్ గారు అనే వ్యక్తి ఇప్పటికీ కూడా అంటే ఎన్నిక జరిగేంత వరకు కూడా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిగానే భావించిండ్రు. దానికోసమే తను 4 నెలలు 6 నిశలు గడప గడప తిరిగి పల్లె నిద్రలు పాదయాత్రలు చేసి నేను ఇప్పుడు టిఆర్ఎస్ కాదు, నా గుర్తు టిఆర్ఎస్ కాదు, నాది నేను బీజేపీ, నా కమలం పువ్వు గుర్తు పైన నన్ను గెలిపించాలంటే మీరు ఓటు వేయాలి అని మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆయన తనకు ఉన్నటువంటి ప్రజలతో 20 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గ ప్రజలతో ఉన్నటువంటి సంబంధం మేరకు అది టిఆర్ఎస్ ఇచ్చినటువంటి రిలేషన్, టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఆయనకు ఉన్నటువంటి అనుబంధం, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిచిండ్రు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంబంధం ఆయనకు, అంతే తప్ప గాని ఆ వ్యక్తిగా డెఫినెట్ గా ఒక పార్టీ పక్షాన నిలబడ్డ వ్యక్తిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఖచ్చితంగా పార్టీ పక్షాన ఉన్నప్పుడు, పార్టీ పక్షాన మాట్లాడినప్పుడు ఆ ప్రజల్లో అనుబంధం ఉంటది. దాన్ని తనకు అనుగుణంగా మార్చుకోవడానికి జరిగిన ఈ పాదయాత్రలు, పల్లె నిద్రలు ఇవన్నీ చేసింది అందుకే కదా. అయినప్పటికీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి హోరాహోరీగా పోరాటం చేసి ఇప్పుడు ఈ అంటే కొద్దిపాటి మెజార్టీతో ముందుకెళ్తున్నటువంటి సందర్భం చూద్దాం. ఇంకొక 150,000 ఓట్లు లెక్కింపు తర్వాత ఎన్ని వేల ఓట్లు అన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత, లేదంటే మనకు ఒక క్లారిటీ ట్రెండ్స్ ని బట్టి ఏం జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా ఎవరికి పట్టం కట్టారు, ఎవరు మెజార్టీ వైపు దూసుకెళ్తున్నారు అనేది మాట్లాడదాం. నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు సుధా గారు మాట్లాడుతున్నారు టిఆర్ఎస్ పార్టీ అది చేసింది, టిఆర్ఎస్ పార్టీ బీజేపీ అండి. టిఆర్ఎస్ ఏం చేసిందో ఒకసారి పక్కకు పెడితే బీజేపీ ఏం చేసిందో ఈ దేశ ప్రజలకు ఒక్కసారి మీరు 2 చేసిండ్రు నేను చెప్పగలుగుతా. రామ్ మందిర్ నిర్మాణం ఒకటి, 370 ఆర్టికల్ మినహాయిస్తే ఈ దేశ పురోభివృద్ధిని అణచివేసిండ్రు, వెనక్కి తీసుకుపోగలిగిరు అనేటువంటిది వాస్తవం. ఇంకా మీరు ఏం సాధించలే ఈ దేశంలో ఏం సాధించి పెడుతున్నారు అంటే ఈ దేశానికి జాతీయ స్థూలోత్పత్తిని తగ్గించేసిరు, దేశ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ దేశం ప్రభుత్వ మనుగడ కోసం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేసి మీరు అంటే కొనసాగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే మోడీ గారిని మేము ఊహించుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. కరోనా సంక్షోభంలో కూడా రాజకీయాలు చేసి గుజరాత్ లాంటి తన సొంత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు గాని, ఆ ఎక్కువ ఇంజక్షన్లు గాని అవన్నీ సరంజామా కూడా తను ఎక్కువ అటువైపు పంపించినటువంటి పరిస్థితులు ఉండే. అది బీజేపీ పరిస్థితి, అది మోడీ గారి ప్రభుత్వం. మీరు సాధించిన 2 విజయాలు ఎవరు కాదనరు. తెలంగాణ రాష్ట్ర సమితి అయితే 370 ఆర్టికల్ కూడా వ్యతిరేకించింది. ఈ రోజు ఏడాదిన్నరగా రైతు చట్టాలు చేస్తున్నాండి, ఇంకా ఢిల్లీ సరిహద్దుల పైన రైతులు కొట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళని కన్విన్స్ చేయలేని ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఏమి మాట్లాడితే మీరు ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతుంటే ఇక్కడ రేట్లు పెరుగుతుంటాయి అంటారు. ఇది నవ్వుకోవాల్సినటువంటి సందర్భం. ముడి చమురు తగ్గినప్పుడు పెన్షన్. నారాయణ రెడ్డి గారు ఏమంటారు? 1,00,000 ఓట్ల మెజారిటీ వైపే అంటే గెలుపు అనేది ఎలాగా ఖాయం అయిపోయింది కాబట్టి 1,00,000 ఓట్ల మెజారిటీ మాకు ధ్యేయం అని చెప్పేసి అన్నారు. దాదాపుగా 90,211 ఓట్ల మెజారిటీతో డాక్టర్ సుధా అయితే విజయం సాధించారు. అది సాటిస్ఫైడ్? మేము చాలా సాటిస్ఫైగా ఉన్నామమ్మా. ఎందుకంటే మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన, అభివృద్ధి దృక్పథం ఈ 2 కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి నేటి వరకు కూడా ప్రతి ఎన్నికల్లోనూ కూడా అప్రతిహాసంగా మా విజయాన్ని కొనసాగించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఒకటి, ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదకొచ్చి మాపై పోరాటం చేస్తున్నా సరే
ప్రతి ఎన్నికలో కూడా రోజు రోజుకి మా యొక్క ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నది. 2019 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.5% ఓట్ బ్యాంక్ వచ్చింది. మాకు వచ్చి 151 సీట్లతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, ప్రతి ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా చాలా అప్రతిహాసమైన విజయం కొనసాగించాం. ఇక తిరుపతి ఉప ఎన్నిక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ అందరూ మాపై పోటీకి దిగారు. అలాంటి పరిస్థితుల్లో మేము 56.5% ఓటు బ్యాంకుతో చాలా గొప్ప ఘన విజయాన్ని తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా సాధించాం. ఈ రోజు బద్వేలు తీసుకున్నట్లయితే, ఈ బద్వేల్ ఉప ఎన్నికల్లో ప్రారంభంలో మా మీద తెలుగుదేశం పార్టీ ఓబులాపురం రాజశేఖర్ రెడ్డిని నిలబెడతామని అన్నారు. దానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకున్నారు. తర్వాత జనసేన పార్టీ సెంటిమెంట్ ని గౌరవిస్తున్నాం, సాంప్రదాయబద్ధంగా మేము తప్పుకుంటున్నామన్నారు. ఆ తర్వాత టీడీపీ కూడా తప్పుకుంటాను. జాతీయ పార్టీలైన బీజేపీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. వీరితో పాటు మరొక 13 మంది కూడా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జనసేన పార్టీ కూడా మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం, బీజేపీకి ఓటు వేయాలని కూడా జనసేన పార్టీ చెప్పింది. మీరు శనివారం నాడు జరిగిన ఆ ఎన్నికల ట్రెండ్ ని మీరు పరిశీలించినట్లయితే చాలా పోలింగ్ స్టేషన్ లో బీజేపీ ఏజెంట్లు లేరు. ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించిన వారు ఏజెంట్లుగా ఉన్నారు. ఇది వాస్తవం, ఇది సత్యం కూడా. అంటే బద్వేల్ ఎన్నికల్లో ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరొక పక్క బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్. అంటే బయటికి కనపడకపోవచ్చు కానీ పరోక్షంగా అన్ని పార్టీలు కూడా బీజేపీకి సపోర్ట్ చేశాయి. అన్ని పార్టీలు సపోర్ట్ చేసిన ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. మాకు సాధారణ ఎన్నికల్లో 2019లో 49.5% ఓటు బ్యాంక్ వస్తే, తిరుపతి ఉప ఎన్నికల్లో 56.5% ఓటు బ్యాంక్ వస్తే, ఈ రోజు బద్వేల్లో మా ఓటింగ్ పర్సంటేజ్ 75%, 75%. అంటే బీజేపీకి వచ్చింది కేవలం 14%. ఇట్స్ నాట్ ఏ ఓన్లీ బీజేపీ ఒక్కదానికే కాదు, బీజేపీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఉంది, బీజేపీకి పరోక్షంగా టీడీపీ, జనసేన అంతా సపోర్ట్ చేస్తుంది. ఈ అన్నింటికి కలిపి 14%. నేను ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ పటిమ, మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దూరదృష్టి, అతని యొక్క రాజకీయ చతురత, ముఖ్యంగా సంక్షేమ పాలనని ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు. ఎస్, ఏదో త్రేతాయుగంలో రామరాజ్యాన్ని చూశారు, మనం చదివాం. కానీ ఈ రోజున ఖచ్చితంగా రామరాజ్యంతో సమానమైన పేద ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించడానికి కావలసిన వనరులన్నీ ఏర్పాటు చేస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అప్రతిహాసంగా ముందుకు కొనసాగుతూ ఉంది. దానికి తగ్గట్టే ఎస్ నారాయణ రెడ్డి గారు. ఓకే అమ్మా, ఎస్ నారాయణ రెడ్డి గారు, దానికి తగ్గట్టే ప్రజలందరూ కూడా మాకు ఓట్లేసి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం చూసి ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలి, ఆ మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని చెప్తూ ఉన్నా. ఎందుకంటే కానీ నారాయణ రెడ్డి గారు, ఇక్కడ బీజేపీ వెర్షన్ చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఏదైతే హుజురాబాద్ ఎలక్షన్స్ లో జరిగిందో టిఆర్ఎస్ ని పక్కన పెట్టామో, టిఆర్ఎస్ పై గెలుపు జెండా ఎగరవేస్తున్నాం. అదే విధంగా నెక్స్ట్ ఏపీలో కూడా ఎస్ఎస్ నారాయణ రెడ్డి గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? నా ఆడియో మీకు వస్తుందా? హలో నారాయణ రెడ్డి గారు, అమ్మా నా వాయిస్ వస్తుందా? ఎస్ 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 నేను ఒక క్వశ్చన్ చేస్తున్నాను, నా ఆడియో మీకు వస్తుందో లేదో ఒకసారి క్లారిటీ ఇవ్వండి.
చెప్పండి అమ్మా, అడగండి. వాయిస్ వస్తుందా? ఎస్, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, నవరత్నాలు, అభివృద్ధి ఇవన్నీ చూసి ప్రజలు మాకు పట్టం కట్టారు, ఈ విధంగానే మేము ముందుకు వెళ్తాం అన్ని ఎలక్షన్స్ లో అని చెప్పి మీరు అంటున్నారు. కానీ ఇక్కడ బీజేపీ వెర్షన్ చూస్తే అలా లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో, వచ్చే సార్వత్రిక ఎలక్షన్స్ లో మా పార్టీయే జెండా ఎగరవేస్తుంది, మేమే విజయ కేతనం ఎగరవేస్తాము, అధికార పగ్గాలు మా పార్టీయే చేతి చిక్కించుకుంటుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పై ఏ విధంగా విజయ దుందుబి మోగిస్తున్నామో ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము. నెక్స్ట్ ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని పక్కన పెట్టి బీజేపీ ముందుకు వెళ్తుంది అంటున్నారు. అమ్మా, ఏదైతే హుజూరాబాద్ ఎన్నికుందో, ఎమరైట్ సుహాసిని గారు అంతేనా? కరెక్ట్ గానే చెప్పానా మీరు అన్న వెర్షన్? ఆశ గారు, అది చాలా పాపం వాళ్ళు సంక్షేమం అనుకుంటున్నారు, వాళ్ళ సంక్షోభంలో ఎంత ఉన్నారో 2024కి తెలుస్తుంది. ఏం లేదు, ఇవాళ మనకి ఏదో చాలా ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు ఏం చేసింది, ఒక 370 ఆర్టికల్ రామ మందిరాన్ని. ఐ థింక్ చాలా వరకు వారు అప్డేట్ గా అయిన ఒక విషయాలు మేము చెప్తున్నాము. మనకి బ్రిటన్ సమిట్ లో అత్యంత నారాయణ రెడ్డి గారు, అమ్మా, ఏదైతే తెలంగాణలో హుజూరాబాద్ ఎన్నుకుందో ఆ ఎన్నికని చాలా ప్రత్యేకంగా హుజూరాబాద్ ఎన్నిక, తెలంగాణలో హుజూరాబాద్ ఎన్నికని చాలా ప్రత్యేకంగా చూడాలి. సుధా గారు ఒప్పుకోకపోయినా ఒక వాస్తవం చెప్తారు. సుహాసిని గారు, మీరు ఒప్పుకోకపోయినా ఒక మాట చెప్తూ ఉన్నా, వాస్తవంగా టిఆర్ఎస్ పోయిన ఎన్నికల్లో 2018 సాధారణ ఎన్నికల్లో 59.84% ఓట్ బ్యాంక్ తెచ్చుకుంది. కాంగ్రెస్ అక్కడ దగ్గర 34% దాటి ఓట్ బ్యాంక్ తెచ్చుకుంది. ఈ రోజు హుజూరాబాద్ ఎన్నిక చూసినట్లయితే కాంగ్రెస్ కి 811 992 ఓట్లు కనపడుతూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ యొక్క ఓట్ బ్యాంక్ అంత దారుణంగా ఎందుకు పడిపోయింది అని ఆలోచిస్తే, కాంగ్రెస్ ఒక విధంగా టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తుందా, ఎన్నికల్లో బలంగా తన ప్రభను చూపించకుండా ఏదైనా అంతర్గత పొత్తులు పెట్టుకున్నాయో లేదో ఒక అనుమానం ఒకటి వస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే హుజూరాబాద్ ఎన్నికని మీరు అది బీజేపీ విజయంగా భావించొద్దు. అంటే ఎలా అని సుహాసిని గారు ఏమనుకోవద్దు. దుబ్బాకి ఎన్నిక చూశారు మీరు, ఆ తర్వాత నాగార్జున సాగర్ ఎన్నిక చూశారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. దుబ్బాకి ఎన్నిక దగ్గర రాబడికి మనం ఎవరైతే క్యాండిడేట్ మనం ఉన్నారో ఆయనకు వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది అక్కడ. అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క హుజూరాబాద్ ఎన్నిక తీసుకున్నట్లయితే ఆ హుజూరాబాద్ ఎన్నిక విషయంలో ఎప్పుడైతే మన యొక్క ఈటల రాజేందర్ గారిని ఈ యొక్క పార్టీ నుంచి ఆయన పదవి నుంచి తొలగించడం, ఏదైతే ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తున్నారో ఆ పదవి నుంచి తొలగించడం, ఆ ఎపిసోడ్ అంతా కూడా ఒక రకంగా టిఆర్ఎస్ కంటే కూడా ఈటల రాజేందర్ గారికి కొంత సానుభూతి పెరిగే అవకాశం కనపడ్డది. ఎందుకంటే ఈటల రాజేంద్ర మీద ఉన్నటువంటి సానుభూతి ప్రకారం హుజూరాబాద్ లో ఓట్లనే పోలయ్యా అంటున్నారు. ఒక నిమిషం వేచండి. అంతేకాదు ఒక మాట ఇక్కడ ఏదైతే హుజూరాబాద్ ఉందో హుజూరాబాద్ ఎన్నిక ఈటల రాజేందర్ వర్సెస్ సీఎం కేసీఆర్, నో డౌట్ ఎట్ ఆల్. పొలిటికల్ వార్, ఈ పొలిటికల్ వార్ ఖచ్చితంగా ఇదే వాళ్ళిద్దరి మధ్య జరిగింది. బీజేపీ ఇందులో నామమాత్రం. 2019లో మనకు 1663 వచ్చాయి. ఇక్కడ మీరు బీజేపీ తన అభ్యర్థిగా అతను నిలబడ్డాడు కాబట్టి ఆ బీజేపీ విజయం అని వాళ్ళు అంటూ ఉంటారు, దాన్ని తప్పట్టవలసిన పనిలే. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో, ఎందుకంటే హుజూరాబాద్ ఎన్నికల్లో 1980లోనే ఇండిపెండెంట్ ఎక్కాడు, 1989లోనే ఇండిపెండెంట్ ఎక్కాడు. ఇండిపెండెంట్ నెగ్గే సంస్కృతి కూడా హుజూరాబాద్ లో ఉంది. కాబట్టి వ్యక్తిగత ప్రతిష్టతో ఎవరైతే ఈటెల రాజేంద్ర గారు ఉన్నారో ఆయన నెగ్గారు. అంతేకాకుండా ఈటెల రాజేంద్ర గారి మీద టిఆర్ఎస్ వాళ్ళు కూడా బైటింగ్ క్రిటిసిజం చేశారు, చీల్చి చెండాడే లాంటి విమర్శలు చేశారు. కాబట్టి ఆ విమర్శలు ఏదైనా సరే ఓవర్గా విమర్శ చేసినప్పుడు కూడా సానుభూతి వస్తూ ఉంటుంది. మీరు చెప్పేదానంటే సానుభూతి ప్రకారం ఈటెల రాజేంద్ర ఓట్లు పడ్డాయి కానీ బీజేపీ వెర్షన్ ఏం లేదు అంటున్నారు. ఓకే, వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే.
ఎస్ అటు బద్వేలు చూసుకుంటే కనుక క్లీన్ స్వీప్ అనుకో ఎస్ డాక్టర్ సుధాకి మెజారిటీ అనేది 90,000 పైచులకే వచ్చి రావడం జరిగింది. ఇక ఏదైతే హీట్ పాయింట్ ఉందో హీట్ టాపిక్ ఉందో హుజురాబాద్ సంబంధించి మీ విశ్లేషణ ఎంతవరకు ఉంది? 6 రౌండ్ల వరకు కూడా బీజేపీయే ముందంజలో ఉన్న పరిస్థితి. హుజురాబాద్ ఎన్నికలు అంటే బద్వేల్ ఎన్నికలకు సంబంధించి అక్కడ పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ పెద్ద ఫీల్డ్ లో లేదు కాబట్టి అది పెద్ద ఎన్నికలుగా అయితే నేనేం భావించట్లేదు. సో అన్ని వైసీపీ ఘన విజయం సాధించింది. సో ఇక హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించి చూస్తే ఇవి రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నికలు కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇద్దరి మధ్యలో జరిగిన పంచాయతీ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అదే విధంగా ఈటల రాజేందర్ గారికి, ఎందుకంటే మంత్రివర్గంలో అప్పుడు మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి ఇద్దరికి జరిగిన పంచాయతీతో జరిగిన ఎన్నికలు. సో ఈటల రాజేందర్ గారు బర్తరఫ్ చేసిన తర్వాత సో తనకు అవమానం జరిగింది, నా ఆత్మగౌరవం దెబ్బతింది, నేను టిఆర్ఎస్ పార్టీలో 20 సంవత్సరాలు పనిచేసిన, సో నేను ఉద్యమంలో కొట్లాడినా, అసెంబ్లీలో కొట్లాడినా, ఇంత చేసినా గానీ నన్ను మంత్రివర్గంలో నుంచి మెడలు బట్టి బయటికి తొప్పిండు. సో మెడలు బట్టి నన్ను బయటికి తొప్పడానికి కారణం ఏంటి, నేను చేసిన తప్పేంటి, సో నాకు ఎందుకు ఇంత అవమానము, ఎందుకు చేసిండు అనే దాని మీదనే ప్రజల్లోకి ఆయన వెళ్ళడం జరిగింది. సో టిఆర్ఎస్ ఏం చెప్పుకుంది, సో అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి, మేము అభివృద్ధి చేసినాం, మేము పథకాలు చేసినాం, సంక్షేమ పథకాలు చేసినాం చెప్పుకుంటే అక్కడ ఓట్లు పడే పరిస్థితి లేదు టిఆర్ఎస్ కూడా. సో ఈటల రాజేందర్ గారు నా ప్రభుత్వాన్ని కూలదోషానికి కుట్ర చేసిండు, సో నన్ను రకరకాల ఏదో ప్రభుత్వాన్ని ఆగం చేసే పరిస్థితి చేసిండు అనే దాని మీద కొంత దాని ఏదో ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ ప్రజలు అక్కడ నమ్మే పరిస్థితిలో లేరు. సో ఇద్దరికి జరిగిన పంచాయతీ ఎన్నికలే తప్ప ఇదేదో కాంగ్రెస్ పార్టీకో లేకుంటే టిఆర్ఎస్ కో బీజేపీకో లేకుంటే ఇతర పార్టీలకు ఏదో పార్టీలకు జరిగిన ఎన్నికలు కావు. సో ఇది ఆత్మ గౌరవానికి అహంకారానికి జరిగిన ఎన్నికలుగానే మాత్రమే భావించాలి. సో ఎన్నికల్లో చెప్పుకున్నది కూడా ఇదే, ఈటల రాజేందర్ గారు చెప్పుకున్న ఇదే అంశం ఎన్నికల్లోకి వెళ్ళాడు. సో నేను ఇంత ఉద్యమం చేసి ఉద్యమంలో ఎంతో అవమానాలు పడి కూడా పనిచేస్తే నన్ను ఇంత అవమానిస్తాడు ఆ ముఖ్యమంత్రి. సో ఇది ఈ విషయాన్ని పూర్తిగా హుజురాబాద్ ప్రజలు గమనించారు. సో డబ్బులు పంపిణీ అడ్డగోలుగా డబ్బులు పంపిణీ చేశారు. సో బీజేపీ కూడా ఇంట్లో డబ్బులు వంచలేదు అని అంటారు, బీజేపీ వంచింది, టిఆర్ఎస్ వంచింది. సో డబ్బులు పంపిణీ అనేది అది ఒక ఎత్తు. కానీ ఫైనల్ గా ప్రజలు ఏం ఆలోచించారంటే, సో నిజంగా ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి, అక్కడే కాంగ్రెస్ ఏమంటుందంటే కాస్ట్లీ ఎలక్షన్స్ చూసాము, అటు టిఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు, 2 పార్టీలు కూడా హోరాహోరీగా కవర్స్ పంచిన సిచ్యువేషన్, మేము ఆ కవర్స్ పంచలేదు కాబట్టి మా పరిస్థితి ఈ విధంగా ఉంది అంటున్నారు. ఇగో ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, మేము కవర్స్ పంచలేదు అంటే ఇక ప్రజలు డబ్బులకే ఓట్లు వేస్తారని మనం అనుకోవద్దు. ఉంటది పర్సెంటేజ్, కొంత పర్సెంటేజ్ ఉంటది. కొంతమంది ఎట్లా ఉంటుందంటే మనం మోటుగా చెప్పుకోవాలి, తెలంగాణలో కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకో, అరే కొంత నియత్తుగా ఉండాలి, మనం ఓట్లు వేయాలి అనే దాని మీద కొంత పర్సెంటేజ్ ఉంటది. కానీ యంగ్ జనరేషన్ ఉంది కదా, యంగ్ జనరేషన్ డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళు ఎవరికైనా వాళ్ళకే ఓటేసారు. సో ఈ యంగ్ జనరేషన్ అంతా కూడా జరిగింది అసలు ఎన్నికలు ఎందుకు వచ్చినాయి, ఎన్నికలు ఏ పరిస్థితిలో వచ్చినాయి అనే దాని మీద ఆలోచన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటల రాజేందర్ అవమానించిన దాని మీద పూర్తి స్థాయిలో జనాలంతా కూడా, యంగ్ జనరేషన్ అంతా కూడా దాన్ని నమ్మింది. సో నువ్వు ఎన్ని 100 కోట్లు వంచితే ఏం లాభం, 100 కోట్లు వంచినా అంటే ఇప్పుడు మనకు ఒకటి అర్థమవుతున్నది ఏంటంటే, ఇంత కాస్ట్లీ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా భవిష్యత్తులో ఎంత డబ్బు పెట్టినా డబ్బుతో గెలవాలి అనే వారికి ఎవరికైనా సరే, అది టిఆర్ఎస్ అయినా రేపు భవిష్యత్తులో బీజేపీ అయినా ఎవరైనా సరే, డబ్బుతో గెలవాలనుకునే వారు, కాంగ్రెస్ అయినా సరే, గుణపాఠం డబ్బుతో గెలవలేరు అనేది ఇప్పుడు దీంతో స్పష్టం అవుతుంది. సో అందుకోసమే ఈ ఎన్నికలను రాజకీయ పార్టీ ఎన్నికలలో లేకుంటే ప్రభుత్వ వైఫల్యం మీదనో లేకుంటే ఈటల రాజేందర్కి సంబంధించి అభివృద్ధి నేను ఇన్నేళ్ళుగా ఉన్నదా, ఇది ఓన్లీ ఆయన అవమానం జరిగింది, నా ఆత్మగౌరవం దెబ్బతిందని ప్రజల పేరు. సో ఆత్మగౌరవం అనేది ప్రజలకు ఇంపార్టెంట్, అది ప్రతి పౌరుడికి ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అనేది ప్రజలు ఈ రోజు తీర్పు ఇవ్వబోతున్నారు. సో ఆత్మగౌరవం లేకుండా బతకలేమండి, అభివృద్ధి లేకుండా బతకగలుగుతాం. వేణుగోపాల్ గారు ఆత్మగౌరవం లేకుండా బతకలేరు అనేది అర్థమైపోయింది ఈ రోజు. మీ విశ్లేషణ ప్రకారం ఈ ఎన్నికలు అట్లే చూడాలి. కానీ ఈ ఎన్నికలతోనే ఇంకో పార్టీ లేకుంటే భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలతోనే పూర్తిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, లేకుంటే ఈ ఎన్నికలతోనే రేపు మళ్ళా మేము ఓట్ షేర్ పెంచుకున్నాం టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, లేకపోతే ఇంకో మిగతా పార్టీలు పోతాయనే దానికి ఇది చర్చ, అనవసరమైన చర్చ ఇది రాష్ట్రంలో. ఈ ఎన్నికలతో ఇంకొక నష్టం జరిగింది, ఇది గుర్తుంచుకోవాలి. ప్రజల రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ 6 నెలల నుంచి చర్చకు రాకుండా పోయినాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద చర్చకు రాకుండా పోయినాయి. సో ఈ 6 నెలలు మొత్తం ప్రభుత్వం ఉట్టినే ఈ హుజురాబాద్
ఎన్నికలు, ఈటల రాజేందర్ రాజీనామా, ఇవన్నీ ఎన్నికలపైనే మొత్తం చర్చ జరిగింది. ఎస్. ప్రభుత్వం ఏం చేస్తున్నది, నిఘా మొత్తం ప్రజలు నిఘా పెట్టే దృష్టిని మళ్లించగలిగింది. ఇప్పుడు ఏమైంది, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈటల రాజేందర్ గారి ఇద్దరు జరిగిన పంచాయతీతోనే ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం కూలిపోదు, లేకుంటే బీజేపీ తరఫున నిలబడ్డ ఈటల రాజేందర్ చూడు ఇక్కడ ఒరిగేది ఏం లేదు. సో ఇద్దరి మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికలే తప్ప ఇవి రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగపడే ఎన్నికలు కావు. రాజకీయ పార్టీల దిశ, రాజకీయ పార్టీ భవిష్యత్తులో రాజకీయ పార్టీల దిశ దశ మార్చే ఎన్నికలు కావు. ఓకే. ఎస్ వేణుగోపాల్ గారు, నా ఆడియో మీకు వినిపిస్తుందా? వినపడుతుంది. ఎస్, మీ అనాలిసిస్ ప్రకారం ఆ 5 రౌండ్లు 6 రౌండ్లు ఏదైతే కొనసాగిందో ఆ విధంగానే బీజేపీయే విజయం సాధిస్తుంది అంటారా, లేదంటే ఎక్కడైనా మార్పు జరిగే అవకాశం ఉందంటారా టిఆర్ఎస్ కి? ఆర్బిట్రేట్లు ఏమైనా జరగవచ్చు కానీ, అంటే ఇప్పుడు వచ్చిన ఫలితాల వరకు చూస్తే, అంటే ఇప్పుడు వచ్చిన 6 రౌండ్ల వరకు చూస్తే ప్రతి రౌండ్ లో కూడా ఈటల రాజేందర్ గారు ఆధిక్యతలో కనబరుస్తున్నారు కాబట్టి, సో ఇంకా దాని అంటే మనకు కొన్ని షాంపిల్స్ చాలు. ఆ షాంపిల్స్ 6 షాంపిల్స్ వచ్చినాయి ఇప్పటికే. ఒకవేళ ఏదో ఒక రౌండ్ లో టిఆర్ఎస్ రావచ్చు, లీడ్ రావచ్చు, వచ్చినా కానీ దాన్ని అధిగమిస్తారు అనేది ఒక ఆలోచన. ఓకే, మీ అభిప్రాయం ప్రకారం ఏంటంటే హుజూరాబాద్ ఎలక్షన్స్ లో ఇప్పటి వరకు ఏదైతే ట్రెండ్స్ కొనసాగుతున్నాయో ఆ విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ ఎక్కడైనా మార్పు జరిగి టిఆర్ఎస్ 1-2 రౌండ్ లో ఆధిక్యం వచ్చినప్పటికీ కూడా మాక్సిమం మెజారిటీ అయితే బీజేపీకే ఉందంటున్నారు. ఈటల రాజేందర్ గారికి ఉంది. ఓకే, బీజేపీ అని మీరు ఒప్పుకోవట్లేదు, ఈటల రాజేందర్ గారికే ఉందంటున్నారు. ఓకే, ఓకే. ఎస్, ఏమంటారు శ్రీనివాస్ గారు? చెప్పిందండి, ఇది భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఒకసారి సోదరుడు చెప్పిండు, వేణుగోపాల్ రెడ్డి చెప్పింది వాస్తవమే. జనరల్ ఇది అంటే ఆయనతో పూర్తిగా నేను ఏకీభవించకపోయినా కూడా ఒక విషయం మాత్రం వాస్తవం, ఇది భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ కి జరగటం లేదు, ఈటల రాజేందర్ గారికి ఎన్నికనే భావించాలి. ఎందుకంటే గతంలో వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్య 1500 1600 అనుకుంటా, నేను 1600 సుమారుగా. ఒక విషయం మేడం, నాకు ఒక అవకాశం ఏంటి, ఒకటి ఇక్కడ ఎన్నికకు సంబంధం ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుబ్బాక ఎన్నికలు వేరు, నాగార్జున సార్ ఎన్నికలు వేరు. సో నాగార్జున సార్ ఎన్నికలు జరిగిన తర్వాత ఇది మన అంటే దుబ్బాక ఎన్నికలకు ముందు కార్పొరేట్ ఎన్నిక, ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన ఇది లింగోజిగూడ ఎన్నికలు జరిగినాయి. లింగోజిగూడలో బీజేపీ గెలిచింది, మళ్ళీ ఎన్నికలు జరిగింది, మళ్ళీ అక్కడ వ్యక్తి చనిపోతే మళ్ళీ ఏంటంటే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. సో ఎన్నికకు సంబంధం లేదు. ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క అంశం ప్రభావం చూపుతుంది. సో జనరల్ ఎలక్షన్స్ వేరు, మధ్యలో ఉప ఎన్నికలు వేరు, మున్సిపల్ ఎన్నికలు వేరు, పంచాయతీ ఎన్నికలు వేరు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వేరు. సో ఆ ఎన్నికలుగానే చూడాలి. సో ఈ ఎన్నికను ఓన్లీ కేవలం ఇద్దరి మధ్యలో పంచాయతీ ఎన్నికలకు మాత్రమే జరిగిన ఎన్నికలు మాత్రమే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. హుజూరాబాద్ ప్రజలు కూడా ఆ అంశం పైనే ఓట్లు వేస్తున్నారు. ఓట్లు వేసి ఇది పార్టీకి సంబంధించింది కాదు, రెండు వ్యక్తుల మధ్య మాత్రమే. దీనివల్లనే టిఆర్ఎస్ మొత్తం ఆగం అయిపోతుంది. దీనివల్లనే ఇంకో మిగతా పార్టీలు మొత్తం క్లీన్ గా ఏముండవు, ఇంకా మొత్తం ఉండవు అనేది లేదు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఎవరికి గుడ్ న్యూస్ ఎవరికి బ్యాడ్ న్యూస్ నాకు తెలియదు, కానీ 7వ రౌండ్ లో కూడా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. 7 రౌండ్ల తర్వాత బీజేపీకి 3438 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్. సుహాసిని గారు, మీ ఆనందాన్ని నేను స్క్రీన్ లో చూస్తా ఉన్నా. ఇదేంటంటే ఒకటి ఇవాళ నిజంగా ఎలక్షన్స్ టు ఎలక్షన్స్ కంపల్సరీగా తేడా ఉంటుంది, కానీ ప్రజలు ఏంటంటే ఇది అహంకారానికి, అవమానానిక, ఆత్మగౌరవానికి, అధికారానిక, ఇవన్నీ మన చర్చ వరకే పర్మిట్. కానీ ఫైనలీ అది బిట్వీన్ బీజేపీ అండ్ టిఆర్ఎస్. అది టిఆర్ఎస్ ఏమైందంటే ఏది చేసినా అప్రతిహతంగా మేమే ముందుకు వెళ్తున్నామన్న దానికి కట్ట వేశారా లేదా ప్రజలు? అవును, దానికి ఏవైనా మ్యాటర్స్ అయి ఉండొచ్చు, ఏదైనా ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక మాట, ఇప్పుడు విశ్లేషకులు గారు ఇంకొక మాట అన్నారు, దాన్ని నేను తీవ్రంగా అక్కడ తప్పు. ఎందుకంటే ఒక ఎలక్షన్స్ అన్నది చాలా హుందాగా, చాలా ఇంపార్టెంట్ గా ప్రతి పార్టీ స్వీకరిస్తుంది. అందువల్ల బద్వేల్లో ఎలక్షన్స్ గానే నేను పరిగణించను అని హౌ కెన్ వి టాక్ లైక్ దాట్? ఒక కాన్స్టిట్యూషన్ లో ఎలక్షన్స్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఎలక్షన్స్ గా భావించట్లేదు అనలేదు.
మేడం ఇక్కడ ఎలక్షన్ గా భావించట్లేదు అనట్లేదు. Yes, yes, సుహాసిని గారు. No, no. సుహాసిని గారు, మీరు తప్పు సుహాసిని మాట్లాడుతున్నారు. మీరు తప్పు సుహాసిని గారు, please నా మాట మాట్లాడుతున్నారు. వినండి. ఎలక్షన్ గా భావించట్లేదు. ఏమన్నారంటే ఇది రెండు అక్కడ పార్టీల ప్రధాన మధ్య ప్రతిపక్ష జరుగుతున్న పార్టీ ఎలక్షన్ కాదు, ఇది పోటీ కేవలం చేయలేదు రెండు వ్యక్తుల మధ్య ప్రధాన జరుగుతున్న ప్రతిపక్ష ఎలక్షన్ అని పార్టీ చెప్పారు. పోటీ చేయలేదు అని చెప్పిన. మీరు ప్లే బ్యాక్ చేసి చూడండి. మీరు అన్నారు ఆ మాట కాబట్టే నేను అన్నా, అది తప్పనే అన్నా నేను. అది మీరు ప్లే బ్యాక్ చేసి చూడండి. నేను అన్నారు కాబట్టి అన్నాను, వదిలేద్దాం. వినండి నేను చెప్పేది. ఎందుకంటే ఆ ప్రతిపక్షం లేదు, ప్రధాన ప్రతిపక్షం లేదు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు కాబట్టి దాట్స్ వాళ్ళు లేకపోవడం వాళ్ళ పిరికితనం. బట్ మీరు చెప్పండి, నో ప్రాబ్లం. మీరు అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ పిరికితనం అని మీరు అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను కరెక్ట్ నాకేం ప్రాబ్లం లేదు ఇక్కడ. నో అది దిస్ ఇస్ నాట్ పర్టైనింగ్ టు ఎనీ ప్రాబ్లం. నేను అన్నది మనం ఇక్కడ క్లియర్ గా మనం వాళ్ళ పిరికితనం అనుకోండి, వాళ్ళకు చేత కాదని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, ఇక్కడ ఇమేజ్ చాలా ముఖ్యంగా. ఇప్పుడు చాలా మంది పార్టీస్ ఏం చేస్తున్నాయి, ఇక్కడున్న వైసీపీ కానీ అక్కడున్న టీఆర్ఎస్ కానీ ఏంటంటే ఎవ్వరు ప్రతి స్థానికంగా ప్రతి మనిషికి ఒక ఇమేజ్ ఉంటుందండి. వాళ్ళు కష్టపడి వాళ్ళు ముందుకు వెళ్తేనే, ఆ ప్రజల అభివృద్ధి చూపిస్తేనే ఆ స్థానికంగా వీళ్ళ పార్టీ అక్కడ గెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పార్టీ ఈ నాయకుడినే చూసి అక్కడ ఓటేసేస్తున్నారు అనేది ఒక వర్షన్ మాత్రమే. కానీ ప్రతి నాయకుడికి స్థానికంగా అతనికి ఒక ఇమేజ్ ఉంటుంది, దానిని గౌరవించాల్సిన బాధ్యత ఆ పార్టీలకు ఉంటుంది. అది వాళ్ళు ఏం చేస్తుందంటే అది కొంత దానిని పెడచెవిన పెట్టి అహంకార పూరితంగా అధికార పక్షం ముందుకు వెళ్తూ ఉంటే ఇవాళ దానికి కరెక్ట్ సమాధానం దొరికింది అటు హుజూరాబాద్ లో కూడా. రేపొద్దున ఏ పార్టీ అయినా నేను ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లే, నేను అన్న మాటే అక్కడ ఎవరైనా సరే, అది తప్పండి. ఎందుకంటే ఈటెల రాజేంద్ర గారు అక్కడ గతంలో చాలా మంచి అభివృద్ధి చేసి చూపించారు. అక్కడ ప్రజానాయకుడిగా ఆయన ఎదిగారు, ప్రజల పట్ల వారు చేసింది. కాబట్టి స్థానిక నాయకుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది అక్కడ ఇవాళ మనం అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇవాళ ఈ విధంగా అంటున్నారు. ఆయన కూడా ఇక్కడ వేణుగోపాల్ గారు చెప్పింది కూడా ఏంటంటే ఇది రెండు పార్టీల మధ్య జరుగుతుంది కాదు, రెండు వ్యక్తుల మధ్య జరుగుతుంది. టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాదు, కేసీఆర్ వర్సెస్ ఈటెల కింద జరిగింది అని చెప్తున్నారు. అంతే కదా వేణుగోపాల్ గారు? ఈటెల రాజేంద్ర గారు మంచి ఇమేజ్ ఉంది. ఇవన్నీ 7 రౌండ్ తర్వాత కూడా బీజేపీ లీడింగ్ లో కొనసాగుతుంది. డిబేట్ అయితే కంటిన్యూ ఉద్యమంలో పోరాటం చేసిండు. ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీతో ఉన్న నేతలతో కొట్లాడిండు. సో అసెంబ్లీలో కొట్లాడిండు, ఉద్యమ నేపథ్యం ఉంది. సో ఈటెల రాజేంద్ర మంచి పేరు ఉందనే చెప్తున్నా. ఆ పేరే ఈ రోజు గెలిపించిందని చెప్తున్నా. సో ఇందులో ఆయన మేజర్ షేర్ 99% మేజర్ షేర్ ఈటెల రాజేంద్ర గారికి. ఓన్లీ సింబల్ బీజేపీ. ఓకే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అనేది ఐ న్యూస్ మీకు అందిస్తుంది. ఏ రౌండ్ లో ఏ పార్టీ ఎంత మెజారిటీతో ముందుందనేది కూడా మీకు క్లియర్ గా చూపించే